ఇద్దరు ప్రేమించుకొని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నగరంలో కాపురం పెట్టి పనులు చేసుకుంటూ హ్యాపీగా జీవనం సాగించారు. ఆమె ఇప్పుడు 2 నెలల గర్భిణి కూడా. ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యం అనంతరం డిశ్చార్జ్ అయింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ భర్తకేమైందో తెలీదు. ఒక్కసారిగా గర్భిణి అని కూడా చూడకుండా భర్త దాడికి తెగబడ్డాడు. పాపం కడుపుతో ఉన్న ఆ యువతి ఏం చేస్తుంది? తిరిగి దాడి చేయలేదు కదా. ఆ తల్లి చనిపోయిందని అనుకొని అక్కడి నుంచి భార్యను వదిలి పరారయ్యాడు. చివరికి ఏమైందో తెలుసా? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గర్భవతి అయిన భార్యపై భర్త బండరాయితో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన మహిళ చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గచ్చిబౌలి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం వికారాబాద్కు చెందిన ఎండి బస్రత్ బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి హఫీజ్పేట్లోని ఆదిత్యనగర్లో ఉంటూ ఇంటీరియర్ పనులు చేస్తుంటాడు. 2023 జనవరిలో అజ్మేరీ దర్గాకు వెళ్లిన సమయంలో బస్సు ప్రయాణంలో పశ్చిమ బెంగాల్కు చెందిన షబనా పర్వీన్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 2024 అక్టోబర్లో కోల్కతాకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని హఫీజ్పేటకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం షబనా పర్వీన్ 2 నెలల గర్భిణి. మార్చి 29న షబనాకు వాంతులు కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. 2 రోజుల చికిత్స అనంతరం ఏప్రిల్ 1న రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి బయటికి రాగానే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో బస్రత్ ఒక్కసారిగా షబనాపై దాడికి తెగబడ్డాడు. ఒక్కసారిగా ఆమె దగ్గరకు పరిగెత్తి కాలితో తన్నాడు. నడి రోడ్డుపై పెనుగులాట్లో కింద పడిన భార్యపై అక్కడే ఉన్న బండరాయితో పదే దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన షబన అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కొన ఊపిరితో ఉన్న షబనాను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బస్రత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.